అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఫుడ్. టుడే రెసిపీ ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నెక్స్ట్ సండే దీన్ని మీరు ట్రై చేసి ఇంట్లో అందరితో ఎంజాయ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఓకే అండి, ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దామండి. ఒక 1/2 kg చికెన్ తీసుకుని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నిమ్మరసం, మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్, ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మసాలా పొళ్ళు, కారాలు 1 స్పూన్ కారం, మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూను, హోల్ గరం మసాలా 1/2 స్పూను, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని రెడీగా ఫ్రెష్గా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత లవంగాలు ఒక 4, యాలకులు ఒక 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, అనాస్ పువ్వు 1, జాపత్రి, మసాలాలు షాజీరా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకోవాలండి. అప్పుడు 1 కప్పు పెరుగు తీసుకుని, కమ్మటి పెరుగండి, కమ్మటి పెరుగు తీసుకుని అది కూడా కలుపుకొని, స్పూన్తో కాకుండా చేతితోటే బాగా కలుపుకునండి. చికెన్ పీసెస్ అన్నీ బాగా మసాలాలు పట్టే వరకు కలుపుకొని ఇలా పక్కన ఉంచుకొని, ఇటు షాహీ బిర్యానీ పౌడర్ 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని 2 hours పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు 1.5 గ్లాస్ మంచి బాస్మతి రైస్ తీసుకొని క్వాలిటీ అయినవి కడుక్కొని వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 1/2 hour ఉంచుకోవాలండి అలాగా. ఓకే అండి, ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని స్లోగా అందులో వేపుకొని బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలండి. ఇవి బయట కూడా మార్కెట్లో దొరుకుతాయండి, మనం ఇంట్లో చేసుకున్నాం అంతే. జీడిపప్పు కూడా ఎర్రగా వేపుకొని పక్కన ఉంచుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు జీడిపప్పు పక్కన పెట్టుకున్నాక అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రైడ్ కాజు, ఒక చిల్లీ వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్లోగా పెట్టుకోవాలండి. ఇది ఒక పక్కన. ఇప్పుడు రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి. 1 లీటర్ వాటర్ పెట్టుకునండి. అనాస్ పువ్వు, లవంగాలు, యాలకులు, షాజీరా, జాపత్రి అన్నీ వేసుకోవాలండి. మందాక వేసుకున్న మసాలా దినుసులన్నీ దీంట్లో కూడా వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, పుదీనా, కొత్తిమీర అవి కూడా వేసుకొని బాగా బాయిల్డ్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఈ వాటర్ని. ఒకసారి కలుపుకొని టేస్ట్కి ఉప్పు అది సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాయిల్ అవుతుండగా బాస్మతి రైస్, నానబెట్టుకుని బాస్మతి రైస్ వేసుకుని దీంట్లో ఒక 60% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఇందాక చికెన్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి, స్లోగా మనం దాంట్లో ఈ రైస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మొత్తం అంతా రైస్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఫ్రైడ్ కాజు వేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే సాఫ్రాన్ కొద్దిగా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుని 2-3 minutes నానబెట్టుకుంటే లిక్విడ్ ఇలా తయారవుతుందండి. కుంకుమ పువ్వు ఆ వాటర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకుని స్టిక్ చేసుకోవాలండి. ఆవిరి బయటికి వెళ్ళకుండా గోధుమ పిండి ఉంటుంది కదండి, చపాతీ పిండి, దాంతో బాగా స్టిక్ చేసుకుని పైన వెయిట్ పెట్టుకుని అలాగా 25 or 30 minutes స్లోగా కుక్ చేయాలండి. ఒక 10 minutes కుక్
కుక్ చేసుకున్న 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఎంతో గుమగుమలాడే చక్కటి బిర్యానీ రెడీ అయ్యి వస్తుందండి. చూసారండి ఎంత కలర్ఫుల్గా, ఎంత డిష్ ఎంత బాగుందో, పొడి పొడిగా. చికెన్ అది కూడా చాలా బాగా ఉడికి మెత్తగా అది బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బయట చికెన్ బిర్యానీ కన్నా చాలా బెటర్ అండి ఇది. మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కూడా బాగా వస్తుంది అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. అలాగే దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని రైతాతో ఎంజాయ్ చేస్తే ఆ డే సూపర్ డే అవుతుందండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.